అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. అయితే ఫస్ట్ టైం ఈ వీడియో ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ కమెంట్ ద్వారా కూడా మీ యొక్క వ్యూస్ ఏమన్నా ఉంటే తెలియపరచండి. డెఫినెట్గా మా యొక్క టెక్నికల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ టీము దానిపైన వర్క్ చేసి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సెషన్ స్టార్ట్ చేద్దామా? అయితే ఎక్సెల్ అంటారు, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. అయితే ఇది చిన్న చిన్న పాయింట్స్ నేను ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ యొక్క వ్యూస్ ఎలా ఉంటాయి అనేది షేర్ చేస్తాను. అదేవిధంగా చాట్ జీపీటీ ఏఐ టూల్ మనకి ఏ విధంగా ఒక స్ట్రక్చర్ వేలో మనం ప్రోగ్రామింగ్లో ఎక్సెల్లో ఏమేమి నేర్చుకుంటే మనము దాంట్లో కెరీర్లో స్టాండర్డ్గా నిలబడగలం అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? అయితే లర్నింగ్ ఎక్సెల్ ఇటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పర్సన్సా, నాన్ సాఫ్ట్వేరా, లేకపోతే కంప్యూటర్ గురించి తెలిస్తే సరిపోద్దా అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా కంప్యూటర్ అవగాహన ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన ఎసెన్షియల్ టూల్ అన్నమాట ఇది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. అయితే స్టడీ పరంగా చూసినా, లైఫ్ పరంగా చూసినా కంపల్సరీగా మీరు ఎక్సెల్ మీద అవగాహన కలిగి ఉంటే ఎస్ యూ విల్ గెట్ ఇన్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేటింగ్ యాజ్ వెల్. చూసేద్దామా? ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్ ఇంటర్ఫేస్ అంటే ఎక్సెల్ ఓపెన్ చేయటం ఎట్లా, రిబ్బన్స్ అంటే ఎట్లా ఉంటాయి, మెనూ ఐటమ్స్ ఏంటి, ఐకాన్స్ ఎక్కడ ఉంటాయి, టూల్స్ ఏ టూల్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే మీరు నేర్చుకోవటం అనేది ఈజీగా, అంటే ఒక పర్టికులర్ యాక్టివిటీ మీరు డేటాలో చేయాలనుకున్నప్పుడు ఈ టూల్ ఇక్కడ ఉంటుందనే అవగాహన మీకు ఫస్ట్ కలిగి ఉండాలి. తర్వాత బేసిక్ ఫంక్షన్స్ వెరీ టిపికల్గా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. లర్నింగ్లో చిన్న చిన్న టాస్కుల్ని మీరు క్రియేట్ చేయటం వల్ల ఈజీగా మనకి ఒక వర్క్ మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యి అడ్వాన్స్డ్ టాపిక్స్ని ఈజీగా నేర్చుకోవడానికి మనం ముందుకెళ్తాం అన్నమాట. అయితే డేటా ఇన్పుట్ ఎలా ఇవ్వటం, సెల్స్లో రోస్ ఏంటి, కాలమ్స్ ఏంటి, ఆ ఫార్మాటింగ్ డేటా అంటే నెంబరా, స్ట్రింగా, ఇన్పుట్లో డేటా లైక్ ఏంటి అనేది డిఫరెన్షియేషన్ ఎలా చేసుకోవాలి, సమ్ ఫంక్షన్ ఎంత ఈజీగా చేయొచ్చు, యావరేజ్ ఎట్లా సింపుల్గా తీయొచ్చు, మినిమం వాల్యూ ఏది, మ్యాక్సిమం వాల్యూ ఏది అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, అది షార్ట్ కట్ మెథడ్స్ వాడటం కానీ, అంటే మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తే అలా. తర్వాత టేక్ ఏ ట్యూటోరియల్ ఆర్ కోర్సు. ఇదేంటంటే ఆన్లైన్ కోర్సెస్ చాలా వరకు మనకు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి యూట్యూబ్ వీడియోలు కానీ, మన ఆన్లైన్ ఎడ్యుకేషన్ లైక్ కోర్సెరా, యుడెమీ ఇలాంటి కోర్సెస్ కూడా. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే హరీ సిస్టమ్ కూడా మనకి ఆన్లైన్లో ఇలాంటి కోర్సెస్ని గ్రేట్ ప్రొఫెషనల్గా తయారు చేయడానికి జీరో నుంచి హీరో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే కోర్సును కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బిలో డిస్క్రిప్షన్ లింక్లో మీరు ఫైండ్ చేయండి, కోర్సు లింక్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఆ లింక్స్లో మీకు అందుబాటులో లేకపోతే కమెంట్ ద్వారా తెలియపరిచిన వీల్ అరేంజ్ ద కోర్స్. లో ప్రైస్, సో లైఫ్ టైం వ్యాలిడిటీ, సర్టిఫికేషన్ మీకు ఎంత ఏ లెవెల్ ఆఫ్ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్లో ఎక్కడైనా ఎక్సెల్కి సంబంధించి సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. మర్చిపోకండి, డెమో లెక్చర్లు వినండి, అర్థమైతేనే ముందుకు వెళ్ళండి, అంటే కోర్స్ ఎన్రోల్ చేయటం కానీ తీసుకోవటం, అంతేనండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఈ నేర్చుకునే వాటిల్లో ప్రాక్టీస్ చేయాలండి. రెగ్యులర్గా డేటాను పెట్టుకుని మోర్ ప్రాక్టీస్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అండ్ ఫార్ములాస్ రాయటం. అప్పుడే మీరు ఫార్ములాస్ రాయటంలో ఫెమిలియర్ అయిపోతారు. తర్వాత ఆన్లైన్ రిసోర్సెస్ అంటే ఫారమ్స్లో కానీ, బ్లాగ్స్లో కానీ, ఎనీ ఆన్లైన్ ట్యూటోరియల్స్లో ఎక్కడైనా దొరుకుతున్నా కానీ ఏదైనా ఫీచర్స్, స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్, క్వశ్చన్స్, ఇష్యూస్ ఇవన్నీ మీరు అవగాహన కల్పించుకుంటా దాని మీద నాలెడ్జ్ బ్యాంక్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. తర్వాత అడ్వాన్స్డ్ ఫీచర్స్ అంటే డేటా అనలిస్ట్కి కానీ, డేటా సైన్స్కి కానీ ఇలాంటి వాటిలోకి ఒక అడుగు ముందుకు వెళ్ళాలి, ఫ్యూచర్ గ్రో చేయాలి. ఆల్రెడీ మీరు ఎక్సెల్లో కొంత ఫెమిలియర్ ఉంటే అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లైక్ వీలుకప్ కానీ, ఇఫ్ ఫంక్షన్ రాయటం, పివోట్ టేబుల్, స్టాటిస్టికల్ రిపోర్ట్, హ్యూజ్ డేటా నుంచి స్టాటిస్టికల్ రిపోర్ట్స్ని ఎంత సింపుల్గా తీయొచ్చు. పివోట్ టేబుల్ రెడీమేడ్ ఫంక్షనాలిటీ అది. దీన్ని ఏ డేటా టేబుల్కి మీరు ఎంత రేంజ్లో పివోట్ టేబుల్ని అప్లై చేయగలుగుతున్నారు అనేది కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఆ పివోట్ టేబుల్లో కూడా మనకి లైక్ కస్టమైజేషన్ ఫామ్ లాగా హెడర్స్ పెట్టుకోవడం, తీసేయటం, కాలమ్స్ పెట్టడం, తీసేయటం, ఏ కాలమ్స్ వస్తే మనకి స్టాటిస్టికల్ రిపోర్ట్ కావాలి, ఇవన్నీ కూడా మీరు అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత అండి ఎక్సెల్ ప్రాజెక్టు ఒకటి చిన్నది లైక్ చార్ట్స్ క్రియేట్ చేయటం, గ్రాఫ్స్ క్రియేట్ చేయటం, లైక్ కేపీఐ టూల్స్ అంటారు కదా, లైక్ అంటే కీ వాల్యూస్ ఎక్కడైతే ఒకసారి వస్తాయి లైక్ డాష్ బోర్డ్స్ అంటారు అట్లని.
ఈ ఎలా చేయొచ్చో మీరు వర్క్ రిలేటెడ్లో ఉన్నట్లని చూస్తాం వల్ల, ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్ ప్రాక్టీస్ చేయటం వల్ల ఎక్సెల్లో మీరు మాస్టర్ అవ్వటమే కాదు, కెరీర్లో కూడా మంచి ఆపర్చునిటీస్ మీరు ఈజీగా అందుకోగలుగుతారు. చూడండి, ఎక్సెల్ ప్రాసెస్ ఏంటంటే లైక్ ప్రాక్టీస్ చేయాలి, టైం పడుతుంది. డిస్కరేజ్ అవ్వకుండా, డిఫికల్ట్ అని ఫీల్ అవ్వకుండా స్టార్ట్ చేయండి. డెడికేషన్తో ముందుకెళ్ళండి. కంపల్సరీగా ఎక్సెల్ మీ చేతిలో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కమెంట్ చేయండి. ఏదైనా మీకు ఏదైనా వ్యూస్ కానీ, ఇంకేదైనా వీడియో కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే తప్పకుండా విల్ ట్రై టు గివ్ యూ అవర్ బెస్ట్ అండి. ధన్యవాదం.